హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం కాంతికి సంబంధించి నిత్య జీవితంలో మనకి కనిపించినటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అదేంటంటే ఒక గ్లాస్ తీసుకుందామండి. మీరు పెన్సిల్ గమనించండి, నిటారుగా ఉంది పెన్సిల్. ఈ పెన్సిల్ని ఈ నీటిలో పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పెన్సిల్ అనేది బెండ్ అయినట్టు మీకు కనిపించింది కదా. ఆ విధంగా వంగినట్టు బెండ్ అయినట్టు కనిపించడానికి కారణము లైట్ యొక్క రిఫ్రాక్షన్, కాంతి యొక్క వక్రీభవనము. ఇలాంటి దృగ్విషయం మరొకటి చూద్దాం. ఇదేంటిది? లెమన్, నిమ్మకాయ. దీని పరిమాణాన్ని, సైజుని మీరు చూడండి, ఎంత సైజు ఉందో. ఈ నిమ్మకాయని ఈ నీటిలో వేద్దాం. ఏం గమనించారు? నీటిలో నిమ్మకాయ యొక్క సైజు చాలా పెద్దదిగా కనిపించింది. నిజానికి నిమ్మకాయ పెద్దగా అవ్వలేదు, మీకు అలా అనిపించింది. ఇప్పుడు చూడండి, నిమ్మకాయని తీసాను, ఎంత సైజు ఉందో. నీటిలో పెట్టినప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది. దీనికి కారణం కూడా కాంతి యొక్క వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏమిటి, ఈరోజు మన లెసన్లో తెలుసుకుందాం. కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సమతలాల వద్ద, సమతలాలు, at plane surfaces, సమతలం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ గ్లాసులో కొంతవరకు నీరు ఉంది, ఆ పైన గాలి ఉంది. ఇవి రెండు కూడా మనం యానకాలు అంటాం. ఈ రెండు యానకాలని మనం పైనుంచి గమనించినప్పుడు రెండు యానకాలు వేరు చేసే తలము సమతలంగా ఉంటుంది. పైనుంచి మనం చూసేటప్పుడు ఈ నీటి యొక్క ఉపరితలాన్ని సమతలంగా కనిపిస్తుంది మీకు. పైన గాలి, కింద నీరు, మధ్య ఉపరితలం మనకి సమతలంగా కనిపిస్తుంది. అందుకే సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అన్నాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. మరి వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ముందు ఎయిర్ ఉంది, లోపల నీరుంది. గాజు గ్లాస్ అనేది వక్రంగా ఉంది, వక్రతలంగా ఉంది, ఇలా వక్రతలంగా ఉంది. ముందు ఎయిర్, లోన వాటరు. కాంతి ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఈ వక్రతలం అనేది వద్ద వక్రీభవనం చెందుతుంది. కాంతి ఇలా వెళ్ళేటప్పుడు సమతలం వద్ద వక్రీభవనం చెందడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు మనకు చూద్దాం. ఈ విధంగా మనం గ్లాస్ తీసుకున్నాం అనుకుందాం. ఒక కాంతి అనేది ఒక వస్తువు ఎలా పెట్టినప్పుడు మన ఐ ఎలా ఉండేటప్పుడు ఈ విధంగా వస్తుంది, అలాగే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గాలి ద్వారా మన కంటిలోకి కాంతి కిరణం చేరుతుంది. ఇక్కడ నీటి ద్వారా మరియు గాలి ద్వారా మనకి కాంతి కిరణం అనేది చేరుతుంది. నీటి నుండి గాలిలోకి ప్రవేశించింది, నీటి ద్వారా మరియు గాలి ద్వారా కాంతి కిరణం బయటకు వచ్చింది. పైన డైరెక్ట్గా గాలి ద్వారా వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్గా గాలి ద్వారా రావడం వల్ల ఎక్కడా బెండింగ్ జరగదు. కానీ కొంతవరకు నీటి ద్వారా మరియు కొంతవరకు గాలి ద్వారా రావటం వల్ల మనకేం జరిగిందంటే కాంతి అనేది వివిధ యానకాల వద్ద కాంతి యొక్క వేగం వేరువేరుగా ఉండడం వల్ల, ఇక్కడ నీరు అనేది ఒక యానకము, గాలి అనేది ఒక యానకము. వివిధ యానకాల వద్ద కాంతి యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ వేరువేరుగా ఉండటం వల్ల మనకి వక్రీభవనం చెందినట్టు మనకి కనిపిస్తుంది. సమతలాల వద్ద వక్రీభవనం ఎలా చెందుతుందో ఇప్పుడు చూద్దాం.
ఈ విధంగా క్రింద నీరు ఉంది, పైన ఎయిర్ ఉంది. ఇది గాలి, ఎయిర్. ఇది వాటర్. ఒక లైట్ రే, కాంతి కిరణము ఇలా పతనమైంది అనుకుందాం. దీన్ని ఏమంటాం? ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే అంటే పతన కిరణము. ఈ విధంగా కాంతి కిరణము గాలి నుండి నీటిలోకి పతనమైనప్పుడు ఆ కాంతి కిరణం అనేది ఇలాగ స్ట్రైట్గా వెళ్ళదు, రుజుమార్గంలో వెళ్ళదు, వక్రీభవనం చెందుతుంది, వంగుతుంది. ఎలా వక్రీభవనం చెందుతుంది? ఎక్కడైతే కాంతి కిరణం పడిందో అక్కడ ఒక లంబాన్ని గీద్దాం. దీన్ని మనం లంబం అంటాం, నార్మల్. ఎన్ అంటే నార్మల్, లంబం. ఈ లంబం ఎక్కడైతే పతన కాంతి కిరణము పడిందో తలం దగ్గర అక్కడ లంబం గీసాం. తలం అంటే ఈ నీటికి ఎయిరు వాటరు మధ్య ఉన్నటువంటి ఈ తలాన్ని ఏమంటామంటే యానకాలను వేరు చేయి తలము, ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్. యానకాలు వేరు చేయి తలం వద్ద కాంతి కిరణం బెండ్ అవుతుంది. యాక్చువల్గా కాంతి కిరణం అనేది ఇలా రావాలి, ఇలా వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళకుండా ఏం జరుగుతుంది అంటే ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్తుంది. ఇలా వెళ్ళవలసింది ఈ విధంగా వెళ్తుంది. అది టువర్డ్స్ నార్మల్ ప్రయాణిస్తూ వెళ్తుంది, కాంతి వంగి వెళ్తుంది. దీన్ని మనం వక్రీభవనం అంటాం. అదేవిధంగా ఒకవేళ కాంతి కిరణము ఇలా వెళ్ళింది అనుకుందాం, నీటి నుంచి ఎయిర్లోకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోవాలి యాక్చువల్ రూటు, కానీ ఇలా వెళ్తుంది. అంటే లంబానికి దూరంగా వెళ్తుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ అనేది వెళ్తుంది. ఇది మనకి వక్రీభవనం ఏ విధంగా చెందుతుందో ఈ విధంగా మనకి తెలుస్తుంది. కాంతి కిరణము ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళేటప్పుడు నార్మల్కి దగ్గరగాను, కాంతి కిరణము వాటర్ నుంచి ఎయిర్లోకి వెళ్ళేటప్పుడు నార్మల్కి దూరంగాను వెళ్తుంది. ఈ విధంగా కాంతి కిరణం వక్రీభవనం చెందుతుంది. ఈ కాంతి కిరణం ఎంత వక్రీభవనం చెందుతుంది, ఎంత వంగుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ప్రతి యానకానికి కూడా వక్రీభవన గుణకం అనేది ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. ఆ యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల అది ఎంత బెండ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రతి యానకానికి, కాంతి వెళ్ళేటువంటి ప్రతి పారదర్శక యానకానికి కూడా వక్రీభవన గుణకం అనేటువంటి గుణకం ఉంటుంది. ఈ వక్రీభవన గుణకము కాంతి ఎంతవరకు బెండ్ అవుతుంది, వక్రీభవనం చెందుతుంది అనేది నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఎయిర్ 1.0003, వాటర్ 1.33, గ్లాస్ 1.5, డైమండ్ 2.42. ఇది వక్రీభవనం. ఎంత వక్రీభవనం చెందుతుందనేది నిర్ణయించేటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. ఎయిర్కి 1.0003, వాటర్ 1.33, గ్లాస్కి 1.5, డైమండ్కి 2.42. ఈ విధంగా ఇది ఏ విధంగా మనం కాల్కులేట్ చేస్తామంటే ఫార్ములా ఏంటంటే n = c/v. c అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, v అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మనం ఏ మీడియం తీసుకున్నామో ఆ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అవి రెండు మనం నిష్పత్తి కట్టినప్పుడు వచ్చేటువంటిదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఉదాహరణకి గ్లాస్ తీసుకుందాం. Ng ఎంత అంటే c అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. అదేమిటంటే లైట్ శూన్యం గుండా ఎంత వడితో వెళ్తుంది తెలియజేస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ 3 × 10⁸ మీటర్/సెకండ్ బై v. మనం గ్లాస్ తీసుకున్నాం కాబట్టి Ng గ్లాస్ తీసుకున్నాం కాబట్టి n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. గ్లాసులో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందంటే 2 × 10⁸ మీటర్/సెకండ్. అవి రెండు రేషియో కట్టినప్పుడు ఏమవుతుందంటే 3/2
అంటే 1.5. ఇది రేషియో కాబట్టి యూనిట్స్ అనేవి నో యూనిట్స్. రేషియో కాబట్టి వక్రీభవన గుణకానికి ప్రమాణాలు అనేవి ఉండవు. కాబట్టి గ్లాసు యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల మనకేం తెలుస్తుందంటే కాంతి ఎంతవరకు బెండ్ అవుతుందో తెలుస్తుంది. అలాగే కాంతి యొక్క స్పీడ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే కాంతి ఎంత స్పీడ్ ఆ యానకంలో వెళ్తుందో అనేది తెలుస్తుంది. యానకంలో కాంతి యొక్క రిఫ్రాక్టివ్ కూడా మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనగా సాపేక్ష వక్రీభవన గుణకం. సాపేక్ష వక్రీభవన గుణకం అంటే రెండు యానకాల మధ్య పోల్చడం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని. ఉదాహరణకి ఎయిర్ గ్లాసు తీసుకుందాం. ఎయిర్ని మనం NA రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుందాం. 1.003ని మనం 1గా తీసుకుందాం. అదేవిధంగా గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1/5 అనుకుందాం. 5 to 1/5 అనుకుందాం. ఈ రెండింటి మధ్య రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే NGA అనగా 1.5/1. NG 1.5, NA 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. దీన్ని మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. గాలిపరంగా గాజు యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. దీన్నే మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు. N1 ఎయిర్ అనుకుందాం, N2 G అనుకుందాం. ఈ 1.5 ఏంటంటే N21 ఈజ్ ఈక్వల్ టు 1.5. NGA అన్న రాసుకోవచ్చు, లేదా N21 ఈజ్ ఈక్వల్ టు 1.5. ఈ విధంగా మనం రెండు యానకాలలో ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం కంపేర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా సాపేక్ష సాంద్రత, సాపేక్ష వక్రీభవన గుణకమని అంటాం. యానకాలలో ఏది విరళ యానకము, ఏది సాంద్రతర యానకమో చూద్దాం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ అలాగే వాటర్ రెండు తీసుకుందాం. రెండిట్లో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.003, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అనుకుందాం. ఈ రెండిట్లో కాంతి విరళయానకం ఏదవుతుందంటే ఏదైతే తక్కువ రిఫ్రాక్టివ్ రెండు కంపేర్ చేసినప్పుడు ఏది విరళయానకం అవుతుందంటే ఇది విరళయానకం అంటాం, ఇది సాంద్రతర యానకం అంటాం. విరళయానకం అంటే రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. రేరర్ మీడియం మరియు డెన్సర్ మీడియం కంపేర్ చేస్తున్నాం. ఎయిర్కి వాటర్కి కంపేర్ చేసినప్పుడు ఎయిర్ అనేది విరళయానకము, వాటర్ అనేది సాంద్రతర యానకము. ఎయిర్ ఈజ్ ఏ రేరర్ మీడియం, వాటర్ ఈజ్ ఏ డెన్సర్ మీడియం. ఎందుకంటే ఆప్టికల్ డెన్సిటీ ఎయిర్కి వాటర్ కన్నా తక్కువ ఉంటుంది. ఆప్టికల్ డెన్సిటీ దీనికి తక్కువ, దీనికి డెన్సిటీ ఎక్కువ. అందువల్ల విరళం సాంద్రతర యానకాలు అన్నాం. అదేవిధంగా వాటర్ మరియు గ్లాస్ కంపేర్ చేసామనుకోండి. వాటర్ గ్లాస్ కంపేర్ చేసినప్పుడు గ్లాస్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ వాటర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ కన్నా ఎక్కువ. కాబట్టి గ్లాసు వాటర్ని పోల్చినప్పుడు గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, వాటర్ అనేది రేరర్ మీడియం అవుతుంది. కాబట్టి కంపేర్ చేసినప్పుడు ఆ రెండిట్లో దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుందో దాని యొక్క సాంద్రత తక్కువ, కాబట్టి దాన్ని రేరర్ మీడియం అంటాం. దేన్నైతే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో దాని యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం డెన్సర్ మీడియం అని అంటాం. ఈ విధంగా రెండు యానకాలు కంపేర్ చేసినప్పుడు ఒకటి డెన్సర్ మీడియం అంటాము, రెండవది రేరర్ మీడియం కింద మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెట్టి చెప్పవచ్చు. ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం తెలియజేస్తుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటే దానిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎయిర్ వాటర్ తీసుకునేటప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి దీంట్లో కాంతి వేగం ఎక్కువ వాటర్లో కన్నా. అలాగే వాటరు గ్లాసు తీసుకునేటప్పుడు
ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది కాబట్టి గ్లాస్ కన్నా వాటర్లో కాంతి వేగం ఎక్కువ. ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ యానకంలో. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఆ యానకంలో ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ ఎంతంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది మించి వెళ్ళదు. ఇది కాంతి అనేది శూన్యంలో కాంతి వేగం. ఇది కాంతి వేగం శూన్యంలో, వ్యాక్యూమ్లో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. సో ఈ విధంగా కాంతి వేగానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధం ఉంది. మరొకసారి, కాంతి వేగము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి యానకాల్లో ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే కాంతి వేగం తక్కువగా ఉంటుంది. అలాగే డెన్సరు రేరర్ మీడియం అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే అది రేరర్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అది డెన్సర్ మీడియం. ఈ దృగ్విషయాలను ఉపయోగించుకొని వక్రీభవనాన్ని, రిఫ్రాక్షన్ మనం వివరిద్దాం. ఇది వాటర్ అని తీసుకున్నాం. వాటర్. ఇది ఎయిర్. ఒక కాంతి కిరణము, దీన్ని ఏమంటామంటే మనం ఇంటర్ఫేస్ అన్నాం. యానకాలు వేరు చేయు తలము. ఒక కాంతి కిరణము ఈ విధంగా పడితే దీన్ని పతన కాంతి అన్నాం. పతన కాంతి అన్నాం. దీన్ని ఇన్సిడెంట్ రే అన్నాం. ఇక్కడ నార్మల్గా వేస్తాం. నార్మల్గా వేసినప్పుడు యాక్చువల్గా ఇలా రూటు, కానీ అది ఏం జరుగుతుందంటే నార్మల్కి దగ్గరగా బెండ్ అయ్యి వెళ్తుంది. అంటే ఏంటి? ఎయిర్ నుండి వాటర్కి. ఎయిర్ అనేది ఏంటి? రేరర్ మీడియం. వాటర్ అనేది డెన్సర్ మీడియం. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. కాంతి కిరణము రేరర్ మీడియం విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దగ్గరగా వెళ్తుంది. అదేవిధంగా కాంతి కిరణము డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు యాక్చువల్ రూట్ ఇది, అలా వెళ్లకుండా లంబానికి దూరంగా బెండ్ అయి వెళ్తుంది. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అండ్ ఇట్ ట్రావెల్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్కి దూరంగా వెళ్తుంది. నార్మల్ దగ్గరేంటి? ఇది నార్మల్ దూరంగా వెళ్తుంది. ఇది నియమము. ఇప్పుడు కాంతి వక్రీభవన నియమాల గురించి తెలుసుకుందాం. దానిని తెలుసుకునే ముందు స్నెల్ అంటే ఏమిటో చూద్దాం. నియమం, స్నెల్ నియమం. క్రిందటి తరగతిలో మనం దర్పణాలు గురించి మనం తెలుసుకున్నాం. ఇది దర్పణం అంటే మిర్రర్. మిర్రర్లో ఏం జరుగుతుందంటే పరావర్తనం జరుగుతుంది, అంటే రిఫ్లెక్షన్. ఇక్కడ మనం రిఫ్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నాం, కానీ మన మిర్రర్స్ మీద రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఒక లైట్ రే ఈ విధంగా మిర్రర్ మీద పడినప్పుడు, నార్మల్గా వేసినప్పుడు ఈ విధంగా బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే పరావర్తనము లేదా రిఫ్లెక్షన్ అంటాం. ఈ నార్మల్కి పతన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని ఐ అందాం. ఈ రిఫ్లెక్ట్ కిరణ యాంగిల్ని మనం ఏమంటామంటే ఆర్ అందాం. ఇది పతన కోణము, ఆర్ అనేది పరావర్తన కోణము. అవి రెండు ఎలా ఉంటాయి? I = R, యాంగిల్ I = యాంగిల్ R. పరావర్తనంలో యాంగిల్ I = యాంగిల్ R అనేది జరుగుతుంది. దర్పణాల్లో పరావర్తనం జరుగుతుంది. అక్కడ పరావర్తన సూత్రాల్లో I = R అని నేర్చుకున్నాం. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో రిఫ్రాక్షన్, నాట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ గురించి, అంటే కాంతి పరావర్తనం గురించి కాదు, కాంతి వక్రీభవనం గురించి నేర్చుకున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఈ విధంగా కాంతి అనేది వాటర్,
ఎయిర్. ఇప్పుడు ఒక కాంతి కిరణము ఇలా పడింది, దీన్ని మనం ఏమన్నాం? పతన కిరణము. పతన కిరణము, ఇన్సిడెంట్ రే. ఇక్కడ మనం నార్మల్ గీసాం, నార్మల్ అంటే లంబం. వీటి మధ్య కోణాన్ని మనం ఐ అందాం. ఐ అంటే పతన కోణము. పతన కిరణము మరియు నార్మల్ మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కోణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ కోణాన్ని ఐని మనం ఏమంటాం? ఐని మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పతన కోణం అని అంటాం. ఇది వక్రీభవనం చెందుతుంది. ఎలా వక్రీభవనం చెందుతుంది? తిన్నగా వెళ్తే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఎప్పుడు యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవ్వదు. ఆర్ అంటే ఏంటంటే రిఫ్రాక్టివ్ యాంగిల్. ఈ విధంగా బెండ్ అయ్యి వెళ్ళింది, దీన్ని మనం ఏమన్నాం? ఆర్ అన్నాం. ఆర్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఐ ఈక్వల్ టు ఆర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే వేరు వేరు యానకాల్లో వెళ్ళేటప్పుడు ఐ ఈక్వల్ టు ఆర్ అనేది జరగదు. ఒకే ఈ యానకం యొక్క వక్రీభవనం N1 అనుకున్నాం. ఈ యానకం యొక్క వక్రీభవన గుణకము N2 అనుకుందాం. N1 అనేది ఎయిర్ యొక్క వక్రీభవన గుణకము, N2 అనేది వాటర్ యొక్క వక్రీభవన గుణకము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ డిఫరెంట్. ఈ విధంగా డిఫరెంట్ ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి రెండు యానకాల గుండా వెళ్ళేటప్పుడు కాంతి బెండ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఐ ఈక్వల్ టు ఆర్ అనేది అవ్వదు. ఐ ఈక్వల్ టు ఆర్ అనేది అవ్వదు. ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్. మరి ఐకి ఆర్కి మధ్య ఏదో సంబంధం ఉంటుంది. ఐకి ఆర్కి మధ్య ఏదో రిలేషన్ ఉంటుంది ఐ ఈక్వల్ టు ఆర్ కానప్పుడు. ఆ రిలేషన్ అనేది ఏమిటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలు పరిశోధించారు. కానీ ఐకి ఆర్కి మధ్య సంబంధాన్ని తెలుసుకోలేకపోయారు. అప్పుడు స్నెల్ అనే సైంటిస్టు ఐకి ఆర్కి మధ్య సంబంధాన్ని తెలియజేశాడు. అదేంటంటే N1 sin I ఈజ్ ఈక్వల్ N2 sin R. ఇది స్నెల్ తెలియజేసినటువంటి నియమం. N1 అంటే మీకు తెలుసు, ఏ యానకం గుండా పతనకాంతి వెళ్ళిందో N1. N2 అంటే ఆ యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. N2 అంటే ఏ యానకంలోకి వెళ్ళిందో కాంతికిరణం ఎక్కడ రిఫ్రాక్ట్ అయ్యిందో అది N2. సో N1 తెలుసు, N2 తెలుసు. ఐ అంటే మీకు తెలుసు, అదేంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. పతన కోణము, వక్రీభవన కోణము, వీటి మధ్య రిలేషన్ N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R. మనకి N1 తెలుసు, ఈ యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. N2 తెలుసు, ఈ యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఐ తెలుసు, మన ఎంతో 30 degrees 40 degrees కోణం అనేది మనకు తెలిసిపోద్ది. ఐ ఎంత వక్రీభవనం చెందింది అనేది ఈ ఫార్ములా ప్రకారం ఆర్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్నే మనం ఏమన్నామంటే స్నెల్ నియమము అన్నాం. దీన్ని ఇంకోలా రాయొచ్చు, N1 by N2 ఈజ్ ఈక్వల్ sin I by sin R by sin I, లేదా N2 by N1 ఈజ్ ఈక్వల్ sin I by sin R. దీన్నే మనం ఇంకో రాయొచ్చు, N21 అనే రాయొచ్చు. సో ఇలాగైనా రాయొచ్చు. ఈ మూడు రకాలుగా మనం స్నెల్ నియమాన్ని మనం తెలియజేయవచ్చు. N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R. ఇది ఏంటంటే దేన్ని తెలియజేస్తుందంటే వక్రీభవనం చెందినప్పుడు ఐకి ఆర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని స్నెల్ నియమం అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు మనం వక్రీభవన నియమాలు, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. వక్రీభవనం చెందినప్పుడు కాంతి కొన్ని నియమాలను అనుసరించి వక్రీభవనం చెందుతుంది. ఆ నియమాలు ఏమిటంటే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. మొదటి నియమం ఏమిటంటే పతన కిరణము, లంబము, వక్రీభవన కిరణము, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి, ఒకే తలంలో ఉంటాయి. ఇది మొదటి నియమము. పతన కిరణము, లంబము మరియు వక్రీభవన కిరణము మూడు కూడా
ఒకే ప్లేన్లో ఉంటాయి. ఒకే ప్లేన్లో ఉండడం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది పతన కిరణం అనుకుందాం, ఇది లంబం అనుకుందాం, ఇది పరావర్తన కిరణం అనుకుందాం. ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉండడం అంటే ఈ మూడు కూడా ఒక ప్లేన్ పెట్టినప్పుడు మూడు కూడా ఒక ప్లేన్ని టచ్ చేస్తాయి. ఇది ప్లేన్ అనుకోండి, ఈ మూడు ఒకే ప్లేన్లో ఉంటాయి, మూడు ఒక ప్లేన్లో టచ్ అవుతుంది. ఇదేంటి పతన కిరణము, ఇదేంటి లంబము, ఇదేంటి వక్రీభవన కిరణం. ఈ మూడు కూడా ఒక ప్లేన్ టచ్ చేస్తాయి. దాన్ని ఏమంటామంటే పతన కిరణము, లంబము, వక్రీభవన కిరణాలు మూడు కూడా ఒకే తలములో ఉన్నాయని అన్నాం. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ముందుకు ఉంది, ఇలాగా ప్లేన్లో ఉన్నాయి. లంబమును పతన కిరణం ఒక ప్లేన్లో ఉన్నాయి, ఇది వేరే ప్లేన్లోకి వెళ్ళిపోయింది. ఇవి రెండు ఒక ప్లేన్లో, ఈ మూడు కూడా ఒక తలాన్ని స్పృశించటం లేదు కాబట్టి ఒకే ప్లేన్లో లేనట్టు. కాబట్టి ఈ మూడు ఒకే ప్లేన్లో ఉండే ఒక నార్మల్ ఎలా పెట్టిస్తాం అనుకోండి, ఇలా ఉండదు. ఎందుకంటే ఇవి రెండు ఒక ప్లేన్లో ఉన్నాయి, ఇవి రెండు ఒక ప్లేన్లో ఉన్నాయి, అలా ఉండదు. అంటే పతన కిరణము, లంబము మరియు పరావర్తన కిరణం మూడు కూడా ఒకే తలములో ఉంటాయి. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో మొదటి నియమం. రెండో నియమం ఏంటి? లైట్ ఫాలోస్ స్నెల్స్ లా. లైట్ ఫాలోస్ స్నెల్స్ లా. రెండో నియమం ఆల్రెడీ మనం స్నెల్స్ లా తెలుసుకున్నాం. ఏంటిది? n1 sin i ఈజ్ ఈక్వల్ n2 sin r. ఇప్పుడు కాంతి వక్రీభవనం చెందేటువంటి వివిధ యానకాల్లో వక్రీభవనం చెందడం ఎలా జరుగుతుందో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది గ్లాసు, ఇది ఎయిర్. గ్లాసు ఎయిర్ తీసుకునేటప్పుడు ఏది డెన్సర్ మీడియం, ఏది రేరర్ మీడియం అవుతుంది? గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, ఎయిర్ అనేది రేరర్ మీడియం అవుతుంది. ఎందువల్ల? ఇది సాంద్రతర యానకము, ఇది విరళ యానకం అవుతుంది. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్కి ఎక్కువ ఉంటుంది, ఎయిర్కి తక్కువ ఉంటుంది. ఇదే సందర్భంలో ఒక లైట్ రే పడినప్పుడు ఒక నార్మల్ గీసాం అనుకోండి, లైట్ రే పడింది కదా, ఏ విధంగా వెళ్తుంది? గ్లాసు నుంచి ఎయిర్లోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తుంది? అవే ఫ్రమ్ ద నార్మల్, ఈ విధంగా వెళ్ళిపోతుంది, నార్మల్కి దూరంగా వెళ్తుంది. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం. ఇది గ్లాస్, ఇది వాటర్. గ్లాస్ అండ్ వాటర్. ఇప్పుడు వాటర్ నుంచి ఒక లైట్ రే పడింది గ్లాస్ మీద, వాటర్ గుండా వెళ్తూ గ్లాస్ గుండా వెళ్ళింది. అప్పుడు ఏ విధంగా రిఫ్రాక్ట్ అవుతుంది? గ్లాసు వాటర్లో గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, వాటర్ అనేది రేరర్ మీడియం. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్కి ఎక్కువ ఉంటుంది, వాటర్కి తక్కువ ఉంటుంది. అప్పుడు నార్మల్ గీసేటప్పుడు రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్, రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ నార్మల్, నార్మల్ దగ్గరగా వెళ్తుంది, టువర్డ్స్ నార్మల్, టువర్డ్స్ నార్మల్, నార్మల్కి దగ్గరగా వెళ్తుంది. రేరర్ నుండి డెన్సర్కి వెళ్ళేటప్పుడు నార్మల్కి దగ్గరగా ఆ వక్రీభవనం చెందుతుంది. ఇందాక సిచ్యువేషన్లో డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళింది, డెన్సర్ టు రేరర్. డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. డెన్సర్ టు రేరర్, అవే ఫ్రమ్ ద నార్మల్, రేరర్ టు డెన్సర్, టువర్డ్స్ నార్మల్. ఈ విధంగా ఆ మీడియం తెలిస్తే మనకి ఇటు ఏ విధంగా రిఫ్రాక్ట్ అవుతుందో మనకి తెలుస్తుంది. దాన్ని వివరించడానికి ఈ విధంగా ఒక యానకం, ఇది వాటర్, ఇది ఎయిర్ తీసుకుందాం, కిందన వాటర్ ఉంది. కాంతి అనేది వాటర్ నుంచి ఎయిర్లోకి వెళ్తాం అనుకుందాం. ఇక్కడ లంబం గీసాం, నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే. వీటి మధ్య యాంగిల్ ఏమంటాం? ఫస్ట్ ఈ విధంగా వెళ్ళింది కాబట్టి ఇది ఐ, ఇది ఐ అంటే పతన కోణము, పతన కోణము. ఇది నార్మల్కి దూరంగా బెండ్ అయి వెళ్తుంది. దీన్ని మనం ఏమన్నాం? ఆర్ అన్నాం. రిఫ్రాక్టివ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎన్కి
పరావర్తన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం, తెచ్చుకున్నాం. ఈ విధంగా ఐ వేసినప్పుడు ఈ విధంగా లంబానికి దూరంగా వెళ్ళింది. మరి ఐని కాస్త పెంచుదాం. ఇలా పెంచినప్పుడు మరి కాస్త బెండ్ అయ్యి వెళ్తుంది. ఆర్ అనేది పెరిగింది. ఐ పెంచాం, ఆర్ పెరిగింది. ఇంకా ఐని పెంచాం, ఐ ఈ విధంగా వేస్తాం. అప్పుడు ఆర్ అనేది ఏమవుతుందంటే ఇలా ఇంటర్ఫేస్ గుండా వెళ్ళిపోతుంది ఆ కాంతి కిరణము. మనం ఎప్పుడైతే ఈ విధంగా వేసామో ఇలా పెరుగుతూ పోయి ఇంకా పెంచుతూ పోయినప్పుడు, అయ్యే పెంచుతూ పోయినప్పుడు ఒకానొక సందర్భంలో రెండు యానకాలని గ్రీజింగ్గా ఆ రెండింటిని కూడా స్పర్శించుకుంటూ వెళ్ళిపోతుంది. రెండు యానకాల మధ్యలోంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కాంతి రెండు యానకాల మధ్య గుండా వెళ్ళే సందర్భంలో ఉన్నటువంటి ఈ ఐని మనం ఏమంటామంటే సందిగ్ధ కోణం అంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు సి. సి అంటే మనం క్రిటికల్ యాంగిల్. సి అంటే క్రిటికల్ యాంగిల్. ఎప్పుడు ఐ సి అవుతుంది? మనం వేసినటువంటి పతన కిరణ కోణము ఏ కోణానికైతే ఆ బయటకు వచ్చినటువంటి రిఫ్రాక్టెడ్ రే 90 డిగ్రీస్లో వెళ్ళిపోతుందో, లేదా రెండు యానకాలని వేరు చేసే తలం గుండా వెళ్ళిపోతుందో, అటువంటి సందర్భంలో వేసినటువంటి పతన కోణాన్ని క్రిటికల్ యాంగిల్ లేదా సందిగ్ధ కోణము అంటాం. సందిగ్ధ కోణం అనేది ఐ. సి అంటాం, అది పతన కోణమే. కానీ వక్రీభవన కోణము 90 డిగ్రీలు ఉంటుంది, లేదా రెండు తలాలను స్పర్శించుకుంటూ వెళ్ళే సందర్భం అది. అలాంటి సందర్భంలో పతన కోణాన్నే మనం సందిగ్ధ కోణం అని అంటాం. సందిగ్ధ కోణంలో పతన కిరణం వేసినప్పుడు ఏ విధంగా వెళ్తుంది? అది గాలిలోకి వెళ్ళదు, నీటిలోకి రాదు, రెండు యానకాలని స్పృశించుకుంటూ పోతుంది. అలాంటి కోణాన్ని మనం సందిగ్ధ కోణం, క్రిటికల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు సందిగ్ధ కోణం కన్నా ఇంకా ఎక్కువగా వేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇలా మళ్ళీ వాటర్లోకి ఆ కాంతి అనేది బ్యాక్ వస్తుంది. ఒక యానకంలో వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడాన్ని మనం ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సంపూర్ణాంతర పరావర్తనము. సంపూర్ణాంతర పరావర్తన. ఇక్కడ చూడండి, పరావర్తనం అన్నాం. పరావర్తనం ఎందుకన్నామంటే మనం క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో మనం వేసినప్పుడు మరి గాలిలోకి వెళ్ళకుండా మనం వేసినటువంటి యానకం వాటర్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ పరావర్తనం వలె వెనక్కి వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాం? సంపూర్ణ అంతర పరావర్తనం అంటాం. దాన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బయటకు వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని ఏమంటామంటే సంపూర్ణ అంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఒక లైట్ని మనం వేసినప్పుడు ఇది ప్లాస్టిక్, ఇది ఎయిర్, రెండు కూడా కాంతిని ప్రయాణింపజేస్తాయి. కానీ ఈ విధంగా మనం తయారు చేసి వేసినప్పుడు అంతర పరావర్తనం అయినట్టు బయటకు వెళ్ళకుండా లోన ఈ విధంగా అంతర పరావర్తనం అవుతూ కాంతి అనేది ప్రయాణించుకుంటూ వెళ్తుంది. ఆప్టికల్ ఫైబర్లో దీన్ని ఉపయోగిస్తారు. వీటి గురించి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మరికొంత సమాచారాన్ని తర్వాత లెసన్లో మనం నేర్చుకుందాం. ధన్యవాదాలు.